రైట్, నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను మీ నరేష్. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో దాదాపు 45 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ఇక పోటెత్తుతున్నారు జనాలు. మహాకుంభమేళకు సంబంధించి మహాకుంభమేళ నుంచి అయోధ్య అలాగే కాశీకి భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడ చూసినా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే రాకపోకలు అన్ని కూడా గత 2 రోజులుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక సూచన చేశారు. 2-3 రోజుల వరకు ప్రయాగ్రాజ్ కు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన ఒక సూచన చేయడం జరిగింది. గంటల తరబడి రోజుల తరబడి వాహనాల రాకపోకలు హైవే పైన ఆగిపోయాయి. దాదాపు 45 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాని వీక్షించడానికి, ఆ పుణ్య స్నానాలు ఆచరించడానికి మహాకుంభమేళాకి తరలి వెళ్లారు. ఈ కుంభమేళ ఈ నెల ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు మహాకుంభమేళ ఎండ్ అయిపోతుంది. ఈ కుంభమేళ దాదాపు 144 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కుంభమేళ వస్తుంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ రాబోయే కుంభమేళని ఎవ్వరు కూడా చూడలేరు, అందరికీ తెలిసిన విషయం. అలాంటి మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులందరూ కూడా ఏ విధంగా అయినా వీక్షించాలి, ఇప్పుడు ఎండుకొస్తున్న నేపథ్యంలో తుది దశకు ఈ కుంభమేళ చేరుకుంటున్న నేపథ్యంలో ఎలాగైనా కుంభమేళాని ఒక్కసారి సందర్శించి అక్కడ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయాలని ప్రతి ఒక్క భక్తులు కానీ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ట్రిప్లు ప్లాన్ చేసుకుని కుంభమేళాకి వెళ్తున్నారు. కానీ కుంభమేళకు వెళ్లే దారిలో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుకుపోయి దాదాపు 2-3 రోజులు ట్రాఫిక్ లోనే ఉండాలంటే అది కష్టమైనటువంటి పని. సో కుంభమేళాకి 2 రోజుల పాటు ఎవరు వెళ్ళొద్దని ఉత్తరప్రదేశ్ కి సంబంధించి పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక సూచన కూడా చేయడం జరిగింది. మోహన్ యాదవ్ ఆయన 2 రోజుల వరకు కుంభమేళాకు ఎవరు కూడా వెళ్ళొద్దన్నారు. సో ఈ కుంభమేళాలో మొత్తం అంచనా ప్రకారము కొన్ని దాదాపు 100 కోట్లకు పైనే భక్తులు ఈ కుంభమేళాకి వెళ్ళి అక్కడ పుణ్య స్నానాలు కాశీ గాని అయోధ్య గాని వెళ్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం 100 కోట్లకు పైన ప్రజలు ఈ కుంభమేళాకి పోటెత్తుతున్నారంటే ఇది అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అసలు ద వరల్డ్ లో ప్రపంచంలోనే మోస్ట్ గ్యాదరింగ్ ప్లేస్ గా ఈ కుంభమేళా ఒక రికార్డ్ ని సెట్ చేసింది. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది, ఇన్ని మిలియన్స్ మంది ప్రజలు ఒకే దగ్గరికి చేరుకోవడం, ఒక కుంభమేళాలో ఇంత ప్రజలు పాల్గొనడం ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద రికార్డ్ గా ఉంది. సో ఇలాంటి మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి ఫారినర్స్ అందరు కూడా, మన భారతీయుల కంటే ముందుగా ఇతర దేశాలకు విదేశాలకు సంబంధించినటువంటి ఫారినర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని, ఈ మాధుర్యాన్ని అన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు కూడా ప్రపంచ యాత్రికులు అందరూ కూడా సందర్శించడం, దీనిపైన వీడియోలు కూడా చేయడం జరిగింది. యూట్యూబర్స్ చాలా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా కుంభమేళాలో పార్టిసిపేట్ చేసి ఆ కుంభమేళ గొప్పతనాన్ని చెప్పడం మనం చూసాం. మోనాలిసా అనే పూసలు అమ్ముకునే అమ్మాయిని ఆమె బాగా ట్రెండ్ చేస్తుంది. ఆమె వీడియో తీసి, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనే వీడియో తీసి ఇప్పుడు ఆమె సినిమాలో కూడా నటించే అంత స్థాయికి వెళ్ళింది. సో కుంభమేళాలో ఇప్పటికే దాదాపు కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు 100-120 కోట్ల మంది కుంభమేళాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు.